1600 సంవత్సరాల కాలంలో, అనగా 1500 మధ్య కాలంలో బైబిల్ సంగతి మర్చిపోయింది ప్రపంచం. యేసు మాటలు మర్చిపోయింది ప్రపంచం. జాన్ గూటన్బర్గ్ లాంటి మహాశయుడు పుట్టి అచ్చు యంత్రాన్ని కనిపెట్టి బైబిల్ను ముద్రించాడు ప్రప్రథమంగా అచ్చు యంత్రం మీద. ఇట్స్ నాట్ ఎ రిలీజియస్ బుక్. సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. బైబిల్ ఎంత గొప్పది, దాన్ని నమ్ముకున్న మీరు ఎంత గొప్పవారు. అందుకే మనల్ని ఒక మాట అన్నాడండి మన గురించి, భూమిని తలక్రిందులు చేయువారు. బైబిలు దేవుని మనస్సండి. 66 పుస్తకాల సమ్మేళనంలో వ్రాయబడిన ప్రతి అక్షరం అతని మనస్సులోని ఆవేదనను చెబుతుందండి. దేవుడు ఉన్నాడా లేడా అని దేవుడు ఉనికి నీకు తెలియాలి అంటే ఈ ప్రపంచానికి మూలాధారం ఒకే ఒక పుస్తకం, దట్ ఈస్ ది బైబిల్. అదేనండి బైబిల్. అంతు పట్టని మనిషి జీవితం ఏ పాఠ్య పుస్తకాలలో లేదు, బైబిల్లో తప్ప. మహాజ్ఞానానికి ప్రతినిధి భూమి మీద, కన్న తండ్రి కలలను పండించటానికి ఆయన గర్భాన పుట్టిన బుద్ధుల కొడుకు పిడి సుందర్రావు.